బామిద్బార్ సంఖ్యాకాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ అధ్యాయం 20వ వచనం వరకు. వారు ఐగుప్తు దేశం నుండి బయలువెళ్ళిన 2వ సంవత్సరం 2వ నెల 1వ తేదీని సీనాయి అరణ్య మందలి ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మోషేతో ఇట్లనెను. ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. ఇశ్రాయేలీయులలో సైన్యంగా ఎల్లువారిని అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం గల వారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలను. మరియు ప్రతి గోత్రంలో ఒకడు అనగా తన పితరుల కుటుంబంలో ముఖ్యుడు మీతో కూడా ఉండవలను. మీతో కూడా ఉండవలసిన వారి పేర్లు ఏవేవనగా, రూబేను గోత్రంలో సెదేయూరు కుమారుడైన ఎలీసూరు, సిమ్యోను గోత్రంలో సురుషద్దాయి కుమారుడైన షెలుమీయేలు, యూదా గోత్రంలో అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను, ఇస్సాకారు గోత్రంలో సుయార్ కుమారుడైన నెతనేలు, జెబులూను గోత్రంలో హెలోన్ కుమారుడైన ఎలియాబు, యోసేపు సంతానం నందు అనగా ఎఫ్రాయిం గోత్రంలో అమీహూదు కుమారుడైన ఎలీషామాయు, మనష్షే గోత్రంలో పెదాసూరు కుమారుడైన గమాలియేలు, బెన్యామీను గోత్రంలో గిద్యోని కుమారుడైన అబీదాను, దాను గోత్రంలో అమిషద్దయి కుమారుడైన అహీయెజరు, ఆషేరు గోత్రంలో ఒక్రాను కుమారుడైన పగీయేలు, గాదు గోత్రంలో దెయూయేలు కుమారుడైన ఎలాసాపు, నప్తాలి గోత్రంలో ఏనాను కుమారుడైన అహీరా అనునవి. వీరు సమాజంలో పేరు పొందినవారు. వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు. ఇశ్రాయేలీయుల కుటుంబములకు పెద్దలను పేర్ల చేత వివరింపబడిన ఆ మనుషులను మోషే అహరోనులు పిలుచుకొని 2వ నెల 1వ తేదీని సర్వ సమాజమును కూర్చెను. 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం గలవారు తమ తమ వంశావళులను బట్టి తమ తమ వంశములను తమ తమ పితరుల కుటుంబములను తమ తమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా, యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యంలో మోషే వారిని లెక్కించెను. ఇశ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, రూబేను గోత్రంలో లెక్కింపబడిన వారు 46,500 మంది అయిరి. సిమ్యోను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా, సిమ్యోను గోత్రంలో లెక్కింపబడిన వారు 59,300 మంది అయిరి. గాదు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగిన సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, గాదు గోత్రంలో లెక్కింపబడిన వారు 45,650 మంది అయిరి. యూదా పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగిన సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, యూదా గోత్రంలో లెక్కింపబడిన వారు 74,600 మంది అయిరి. ఇస్సాకారు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, ఇస్సాకారు గోత్రంలో లెక్కింపబడిన వారు 54,400 మంది అయిరి. జెబులూను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, జెబులూను గోత్రంలో లెక్కింపబడిన వారు 57,400 మంది అయిరి. యోసేపు పుత్రుల వంశావళి అనగా ఎఫ్రాయిం పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియచెప్పగా, యోసేపు గోత్రంలో లెక్కింపబడిన వారు 40,500 మంది అయిరి. మనష్షే పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, మనష్షే గోత్రంలో లెక్కింపబడిన వారు 32,200 మంది అయిరి. బెన్యామీను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, బెన్యామీను గోత్రంలో లెక్కింపబడిన వారు 35,400 మంది అయిరి. దాను పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా,
దాను గోత్రంలో లెక్కింపబడిన వారు 2,700 మంది అయిరి. ఆషేరు పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా ఆషేరు గోత్రంలో లెక్కింపబడిన వారు 41,500 మంది అయిరి. నప్తాలి పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా నప్తాలి గోత్రంలో లెక్కింపబడిన వారు 53,400 మంది అయిరి. వీరు లెక్కింపబడిన వారు అనగా మోషేయు అహరోనును తమ తమ పితరుల కుటుంబములను బట్టి ఒక్కొక్కడుగా ఏర్పడిన ప్రధానులను లెక్కించిన వారు. అట్లు ఇజ్రాయేలీలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి సేనగా బయలు వెళ్ళిన ఇజ్రాయేలీలందరూ లెక్కింపబడి 6,03,550 మంది అయిరి. అయితే లేవీలు తమ పితరుల గోత్రం చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. ఏలైనగా యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చి ఉండెను, నీవు లేవి గోత్రమును లెక్కింపకూడదు, ఇజ్రాయేలీల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు. నీవు సాక్ష్యపు గుడారం మీదను దాని ఉపకరణములన్నింటి మీదను దానిలో చేరిన వాటన్నింటి మీదను లేవీలను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నింటినీ మోయవలను. వారు మందిరపు సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన వారై యుందురు. మందిరము సాగబోవునప్పుడు లేవీలే దాన్ని విప్పవలను, మందిరం దిగినప్పుడు లేవీలే దాన్ని వేయవలను. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్ష నొందును. ఇజ్రాయేలీలు తమ తమ సేనల చొప్పున ప్రతివాడును తన తన పాలెంలో తన తన ధ్వజం నొద్ద దిగవలను. ఇజ్రాయేలీల సమాజం మీద కోపం రాకుండానట్లు లేవీలు సాక్ష్యపు గుడారం చుట్టూ దిగవలను. వారు సాక్ష్యపు గుడారంను కాపాడవలను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ తప్పకుండా ఇజ్రాయేలీలు చేసిరి. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, ఇజ్రాయేలీలందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కములను పట్టుకొని తమ తమ ధ్వజమునొద్ద దిగవలను. వారు ప్రత్యక్షపు గుడారమునకెదురుగా దాని చుట్టూ దిగవలను. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాలపు ధ్వజం గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలను. అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు 74,600 మంది. అతని సమీపమున ఇస్సాకారు గోత్రికులు దిగవలను. సూయారు కుమారుడైన నెతనేలు ఇస్సాకారు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు 54,400 మంది. అతని సమీపమున జెబులూను గోత్రికులు ఉండవలను. హేలోను కుమారుడైన ఎలియాబు జెబులూనీయులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 57,400 మంది. యూదా పాలెంలో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 186,400 మంది. వారు ముందర సాగి నడవలను. రూబేను పాలపు ధ్వజం వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలను. సెదేయూరు కుమారుడైన ఎలీసూరు రూబేను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 46,500 మంది. అతని సమీపమున సిమ్యోను గోత్రికులు దిగవలను. షురిషద్దాయి కుమారుడైన షెలుమీయేలు సిమ్యోను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 59,300 మంది. అతని సమీపమున గాదు గోత్రం ఉండవలను. రగుయేలు కుమారుడైన ఎలియాషాపు గాదు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 45,650 మంది. రూబేను పాలెంలో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 1,50,450 మంది. వారు రెండవ తెగలో సాగి నడవలను. ప్రత్యక్ష గుడారము లేవీల పాలెముల నడుమను సాగి నడవలను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతివాడును తన తన వరుసలో సాగి నడవలను. ఎఫ్రాయిము సేనల చొప్పున వారి పాలపు ధ్వజము పడమట దిక్కున ఉండవలను. అమ్మిహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిం కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 40,500 మంది. అతని సమీపమున మనుష్య గోత్రం ఉండవలను. పెదాసూరు కుమారుడైన గమాలియేలు మనుష్య కుమారులలో ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 32,200 మంది.
అతని సమీపమున బెన్యామీను గోత్రం ఉండవలను. గిద్యోని కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడినవారు 35,400 మంది. ఎఫ్రాయిం పాలెంలో లెక్కింపబడిన వారందరూ వారి వారి సేనల చొప్పున 108,100 మంది. వారు మూడవ గుంపులో సాగి నడవలను. దాను పాలెపు ధ్వజం వారి సేనల చొప్పున ఉత్తర దిక్కున ఉండవలను. అమిషదాయి కుమారుడైన అహీయేజరు దాను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 62,700 మంది. అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలను. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 41,500 మంది. అతని సమీపమున నప్తాలి గోత్రికులు ఉండవలను. ఏనాను కుమారుడైన అహీరా నప్తాలి కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 53,400 మంది. దానుపాలెంలో లెక్కింపబడిన వారందరూ 157,600 మంది. వారు తమ ధ్వజముల ప్రకారం కడపటి గుంపులో నడవలను. వీరు ఇజ్రాయేలీలలో తమ తమ పితరుల కుటుంబముల ప్రకారం లెక్కింపబడినవారు. తమ తమ సేనల చొప్పున తమ తమ పాలెంలలో లెక్కింపబడిన వారందరూ 6,03,550 మంది. అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీలు ఇజ్రాయేలీలలో తమను తాము లెక్కించుకొనలేదు. అట్లు